ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇచ్చేటువంటి ఆ విలువైనటువంటి వాటిని మనము ఇచ్చేటువంటి హృదయముతో మనము మన జీవితంలో ఆ హృదయాన్ని కలిగి మనం ముందుకు అడుగులు వేయాలి. మరొక మాట మనము చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలో 34వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట మనము చూచినట్లయితే, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేసి కొంత జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుంటే, మనము దేవునికి ఇచ్చేటువంటి వాటిని వేటిని ఇస్తా ఉన్నాం, ఇచ్చే వాటిలో మనము ఎంత ఇస్తా ఉన్నాము. మనము గడిచినటువంటి ఎపిసోడ్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవునికి ఇచ్చేటువంటి కానుకను కానీ, లేకపోతే ఆయనకి ఇచ్చే వాటి విషయంలో అది శ్రేష్టమైనదా లేదా అనేటువంటివి ఆలోచన చేయకుండానే మనం దేవునికి కానుకగా ఇస్తూ ఉన్నాం. దేవుని యొద్ద నుండి మాత్రం శ్రేష్టమైనటువంటి వాటిని పొందుకోవాలనేటువంటి ఒక తలంపు మాత్రం ఖచ్చితంగా కలిగి ఉన్నటువంటి వాళ్ళంగానే ఉన్నాం. మన స్వభావము, మానవ స్వభావం అలాంటిదే కదా. మన దగ్గర కరెన్సీ ఉన్నాయి అనుకోండి, డబ్బులు, నోట్లు, ఎక్కడైనా కొంచెం చినిగింది, అది పాడైంది, బయట ఎక్కడ తీసుకోవట్లేదంటే మనం ఏం చేస్తాము అంటే, అవకాశం ఉంటే బ్యాంకులో ఎక్స్చేంజ్ చేస్తాము, లేకపోతే మందిరంలో కానుకేస్తాం. ఎందుకని? మనం ఎక్కువ కానుకేసినట్టుగా ఉంటుంది, దానిని మనం ఆ నోటుని వదిలించుకున్నట్లుగా కూడా ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇచ్చేటువంటి కానుక శ్రేష్టమైనదిగా ఉండాలి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు దేవుని యొక్క వాక్యమును విని అంగీకరించి దేవుని యొక్క వాక్య ప్రకారముగా వారు ఏక హృదయముతోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అనుభవమును కలిగి విశ్వసిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే ఎవరు కూడా ఎలా ఉన్నారంటే 32వ వచనంలో వ్రాయబడింది, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో తెలియచేయబడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక గుంపు ఎలా ఉన్నారంటే, వాళ్ళ స్వభావము ఎలా ఉన్నదంటే, నేటిలాగా మన స్వభావమును వాళ్ళు కలిగి ఉండలేదు. వాళ్ళు అనుకుంటున్నారు, మాకు కలిగినటువంటిది ఈ సంపద కానీ, ఈ యావత్తు, ఈ ఆస్తిపాస్తులు, ఇవన్నీ, ఇవి ఏది కూడా వాళ్ళవిగా వాళ్ళు అనుకోలేదంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఏమనుకున్నారు అంటే, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. వాళ్ళకు కలిగినటువంటి అవన్నీ సమిష్టిగా అందరి మీద ఉన్నాయి. అయితే వారి మనసు ఎలా ఉన్నాయి అంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనము, ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుని యొక్క కృపచేత వారందరూ నింపబడినటువంటి అనుభవంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవుని యొక్క కృపచేత వారందరూ ఆవరించబడినటువంటి అనుభవంలో ఉన్నారు. వారందరూ అపోస్తులు ఎలా ఉన్నారంటే, బహుబలముగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు యొక్క పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించినటువంటి మాట చెప్తా ఉన్నారండి అందరికీ. నేటి దినాన ప్రభువును గూర్చినటువంటి మాటను విన్నావు, ప్రభు ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నావు.
ఇక్కడ మనం చదివినటువంటి వచ్చిన భాగంలో ప్రభు అయిన యేసు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారని ఆ మాట ఉన్నది కదా. వారిలో ఆయన శిష్యులు ఉన్నారు, ఆయనను వెంబడించినటువంటి వారు ఉన్నారు కదా. వారు కళ్ళారా ప్రభువు యొక్క మరణ శిక్షను చూశారు, ఆయన సమాధి కార్యక్రమాన్ని చూశారు, మృతులలో నుండి ఆయన లేచిన విధానం ఆయన చూచి సాక్ష్యం ఇచ్చారండి. మీరు చూడలేదు కదా అని మీరు అనుకోవచ్చేమో. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తూ ఉన్నారు కదా ఇప్పటికి కూడా. ఇప్పుడు కూడా దేవుడు మీ జీవితంలో జరిగించినటువంటి కార్యాలు మీరు చూస్తున్నటువంటి వారుగానే ఉన్నారు, అనుభవిస్తున్నటువంటి వారుగా కూడా ఇంకా ఇంకా మీ జీవితాల్లో కొనసాగుతూనే ఉన్నాయి ఆ యొక్క ఆశీర్వాదాలు. మరి వాటిని గురించి మీరు సాక్ష్యం చెప్పేటువంటి ఆ స్థితిలో ఉంటా ఉన్నారా? మెట్టుకు ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తే, వారి జీవితంలో వారు సాక్ష్యం చెప్పకుండా ఎలాగ ఉండలేకపోయారో, నేటి దినాన నీవు నేను కూడా సాక్ష్యం చెప్పకుండా ఉండలేని స్థితిలో నువ్వు ఎదగాలి. ప్రభుతో అలాగా జీవించేటువంటి అనుభవంలో నువ్వు ఉండాలండి. ఉంటున్నారా ప్రియా దేవుని బిడ్డలారా? ఆ అనుభవంను నువ్వు నడిచినట్లయితే, ఆ అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు కలిగినటువంటిది ఏది, ఇది నాది, నా సొంతము, నేను సంపాదించుకున్నా, నా తెలివితేటలు, నా జ్ఞానం, ఇవేవి అనుకోవు. ఇవి దేవుడిచ్చింది. దేవుడిచ్చింది కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నా. కాబట్టి దేవుని తర్వాతే ఏదైనా అనేటువంటి ఆ మనసును కలిగి ఉంటే ముందు దేవునికి ఇవ్వడానికి నువ్వు మొట్టమొదటి అడుగు వేస్తావు. దేవునికి ఇచ్చేటువంటి వాడవగా, ఇచ్చే కుటుంబంగా, ఇచ్చే దానముగా నువ్వు ఉంటావు. ఒకవేళ అలా లేవు అంటే, దేవునికి ఇవ్వలేని మనసు నువ్వు కలిగినటువంటిదిగా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అది నీది అని నువ్వు అనుకుంటున్నావేమో. అది నీది అనేటువంటి తప్పుడు ఆలోచన నీలో కలిగి ఉన్నదేమో. దాన్ని తొలగించుకో. చాలామంది ఇదే ఆలోచన, దేవునికి కొంత కానుక ఇవ్వాలి, కొంత ఎక్కువ ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలంటే వెనుకడుగు వేస్తారు. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి వేయడానికి ఇష్టపడతారు, 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు వేయడానికి ఇష్టపడతారు. కానీ 1,00,000 రూపాయలు సంపాదిస్తే 10,000 ఇవ్వాలంటే అమ్మో 10,000 అనేటువంటి ఒక మనసు వాళ్ళలో కలుగుతూ ఉన్నది. అలాంటి రీతిగా ప్రజల యొక్క మనస్సులు, ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ నాటి దినాన ఉన్నటువంటి వారు అది ఏది కూడా తనదని వాళ్ళు అనుకోలేదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకున్నటువంటి భూములైన, వాళ్ళకున్నటువంటి ఇండ్లైనను కలిగిన వారందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే, వాటిని అమ్మి ఆ డబ్బుని, ఆ వెలను తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఈ డబ్బులు లెక్క కాదండి, మాకు ఇల్లు అవసరం లేదు, మేము ఎట్లానే బ్రతుకుతామేమో, మాకు ఈ భూములు వద్దు. అపోస్తులకి ఇచ్చేస్తున్నారు. పరిచర్య చేయండి, పేదలకు మీరు పంచిపెట్టండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి అని నాటి దినాన అపోస్తుల పాదాల దగ్గర పెట్టినటువంటి ఆ మనస్సులు ఉన్నటువంటి వారు నేటి దినాన ఏమైపోతా ఉన్నారు? నీవెంతవరకు ఇస్తా ఉన్నావు నీ మందిరానికి కానుకగా? దేవుని సొమ్మును దేవునికి ఇవ్వగలుగుతున్నావా? అంటే దశభాగం ఇస్తున్నావా? ఒకప్పుడు దశభాగము, కానీ నేటి దినాన నువ్వు వర్ధిల్లిన కొలదిగా నువ్వు ఇవ్వాలి. నీకు 10 లక్షల ఆదాయం వస్తూ ఉన్నదనుకోండి వ్యాపారంలో, 10 లక్షల్లో 1,00,000 రూపాయలు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఇవ్వలేవు. కానీ అలా ఇచ్చే మనసును దేవా నాకు దయచే ప్రభువా, ఈ 1,00,000 రూపాయలు నీవి నాయనా, నేను ఇస్తే ఇది కాదు, 9 లక్షల్లో నుంచే నేనేమైనా ఇస్తాను ఇచ్చినట్టు అని ఆ లెక్కను నువ్వు గుర్తుపెట్టుకుంటే 1,00,000 రూపాయలు తేలిగ్గా ఇచ్చేస్తావు. నీ మందిరంలో ఎన్ని అవసరతలు ఉన్నాయో కదా, నీ మందిరంలో ఎంత అవసరం ఉన్నదో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి, సువార్త ప్రకటనకు నీ వంతుగా నువ్వు నీకు కలిగినటువంటిది
ఏదైనా ఇచ్చేటువంటి అనుభవంలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనంలో మనము చదివినట్లయితే, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయుడని చెప్పిరి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో, ఈ లోకంలో ఆయన జీవించినటువంటి ఆ దినాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడకు ప్రజలందరూ అనేక ప్రాంతాల నుంచి బహుజన సమూహములు, తండోపతండములుగా జనులు ఆయన ఉంటున్నటువంటి ప్రదేశానికి వెళతా ఉన్నారు. అది కొండ ప్రాంతమా, అరణ్య ప్రాంతమా, అక్కడ తినటానికి ఏమైనా ఉన్నాయా లేదా అనేటువంటివి ఏది ఆలోచన చేయట్లా. ఎందుకంటే ఆయన మాటలు అంతగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆయన చెప్పేటువంటి ఆ బోధ అనేకులను విడుదల కలుగు చేసేటువంటివిగా ఉన్నాయి. రోగాల నుంచి విడిపించబడుతున్నారు, దురాత్మల నుండి విడిపించబడతా ఉన్నారు, మరణము నుండి లేపబడినటువంటి వారు ఉన్నారు. ఈ కార్యాలన్నీ ప్రభు జీవితంలో జరిగిస్తున్నాడనేటువంటి మాటలు వారు విని ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో అక్కడ యేసు దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతముగా వెళ్ళారంట. ప్రభువారు అరణ్య ప్రాంతానికి వెళితే అక్కడ జనసమూహము ఆ సంగతి తెలుసుకొని ఆ పట్టణము నుండి కాలినడకన ఆయనను వెంబడించారు. ప్రభువేమో దోణిలో వెళ్ళారు, జనసమూహమేమో, ప్రజలేమో కాలినడకన నడిచైనా సరే ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తితో ప్రభువుని వెంబడించారు. చూడండి, ఇక్కడ వాళ్ళ ఆసక్తిని గమనించాలి. కాలినడకన వెళ్ళారంటే నడిచైనా మేము వెళ్ళి మేలు పొందుకోవాలి, దూరమైనా మేము వెళ్ళాలి. ఆయన ఎక్కడున్నాడో అయినా సరే, అరణ్యానికి వెళ్ళాడా అయినా సరే మేము వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్తే మా జీవితాలలో, మా కుటుంబంలో ఆశీర్వాదం వస్తుంది. ఇది విశ్వసించినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నేటి దినాన పట్టణంలో ఉంటూ, చక్కటి ప్రదేశంలో ఉంటూ, నడిచే పని లేకుండా, దగ్గరగా ఉన్నది నీకు మందిరం, దూరం కంటే నువ్వు నడవడానికి అవకాశమే లేకుండా నీకు ఒక బండి ఉన్నది, లేకపోతే ఒక కారు ఉండొచ్చు, లేకపోతే ఒక ఆటోలో 100 రూపాయలు ఇచ్చేసి నువ్వు వెళ్తా ఉండేటువంటి స్తోమత నువ్వు కలిగి ఉండొచ్చు. అయితే నువ్వు వెళుతున్నావా లేదా అనేటువంటిది ఇక్కడ ప్రాధాన్యత. నీకు విలువైనటువంటి ఆ సమయాన్ని నువ్వు దేవుని కొరకు వెచ్చిస్తున్నావా లేదా? నీకు దేవుడు ఆశీర్వదించి కొంత సమయాన్ని ఇస్తా ఉన్నాడు, ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నావా లేదా అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు అనుకుంటావు, ఈ టైం నాకు చాలా గోల్డెన్ పీరియడ్ అండి, నాకు చాలా విలువైన టైం, నేను వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, టీవీలో వాక్యం వస్తుంది కదా, టీవీలో వింటానులే అనుకుంటే అది పొరపాటే. దేవుని సన్నిధికి నువ్వు వెతుక్కుంటూ వెళితే దేవుడు నీ ప్రయాసను, నీ విలువైనటువంటి దానిని దేవునికి ఇవ్వటం ఆయన చూసి బహుగా సంతోషించి నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికిరపడి ఆయన ఏం చేశారంటే వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, వారు వచ్చినటువంటి ఆశను చూసి, వారు దేవునికి ఇచ్చినటువంటి ఆ విలువైన సమయాన్ని చూసి ప్రభువారు కనికరపడి రోగులైన వారిని స్వస్థపరిచారు. స్వస్థపరిచి అంటున్నారు, శిష్యులు చెప్పినటువంటి ఆ మాట విని
సాయంకాలం అయింది కదా ప్రభువా, సాయంకాలం అయింది, కాబట్టి వీళ్ళని ఇక్కడి నుంచి పంపివేయండి, ఎందుకంటే ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే చీకటి పడింది. 15వ వచనంలో మాటలు ఇవన్నీ. ఇప్పటికే ప్రొద్దుపోయింది, ఇది అడవి ప్రాంతము కదా, వాళ్ళని త్వరగా పంపిస్తే గ్రామాలలోనికి వెళ్ళి జనులు భోజన పదార్థాలు కొనుక్కోవటానికని వాళ్ళని పంపివేయండి ప్రభువుకి ఒక సలహా ఇస్తుంటే ప్రభు ఏమన్నారో చూసారా? అక్కడ ప్రభు అంటున్నటువంటి మాట 16వ వచనం చదువుతా ఉన్నాను. వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరే వాళ్ళకి భోజనము పెట్టండి అని ప్రభు చెప్పినటువంటి మాట విన్నప్పుడు ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు. ఇదేంటి ప్రభువా, ఇక్కడ స్త్రీలు పిల్లలు కాకుండానే పురుషులే 5,000 మంది దాకున్నారు కదా, 5,000 మంది ఇంచుమించు ఉన్నటువంటి వారికి మేము ఎక్కడ భోజనం పెట్టాలి అంటే సుమారుగా ఎంత ఉంటారు? నేటి దినాన ఉన్న జనాభా లెక్కల ప్రకారం చూస్తే 5,000 మంది పురుషులు ఉన్నారు అంటే 5,000 మంది స్త్రీలు కూడా ఉంటారు కదా, భార్య కానీ ఎవరైనా బిడ్డలున్నా 5,000 మంది అంటే 10,000. ఒక్కొక్క కుటుంబానికి 2 పిల్లలు ఉన్నా కూడా 10,000 మంది పిల్లలు ఉంటారు. మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారంటే దాదాపు మినిమం 20,000, కనీసం 20,000. నాటి దినాన ఎలా ఉన్నారంటే ఎక్కువ మంది పిల్లలు కుటుంబాలలో ఉంటా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి దినములలో అంతమంది ఉన్నటువంటి జనాభాకి మీరే వాళ్ళకి భోజనం పెట్టండి వాళ్ళు ఏం చేయాలో తెలియక అయోమయ పడిపోయిన స్థితిలో వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవే ఉన్నాయి ఒకరి దగ్గర అంటే వాటిని తీసుకురండి అని ప్రభు వాటిని తీసుకొని విరిచి ఆకాశం వైపు చేతులు ఎత్తి దేవుని వైపు చూసి తండ్రి వైపు చూసి విరిచి వారికి ఇచ్చి మీరు ఇప్పుడు వాటిని వడ్డించండి అంటే వారందరూ తృప్తిగా తిన్న తర్వాత 25,000 మంది తిన్న తర్వాత ఇంకా అవి మిగిలితే 12 గంపల నిండా ఎత్తారట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారు తిన్న తర్వాత 12 గంపలకు ఎత్తారంటే దేవుడికి ఇచ్చిన తరువాత వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. గమనించండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే నీ దగ్గర ఉన్నటువంటిది అది విలువగా ఉండొచ్చు చాలా. ఒక వ్యక్తి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చుకున్నాడు అంటే ఆ వ్యక్తి తను అక్కడ ఉన్న సమయంలో వాటిని తినగలిగినటువంటి శక్తివంతుడే అయి ఉండొచ్చు. వాటిని తినగలిగితేనే అంత తెచ్చుకున్నాడు. కానీ తన దగ్గర ఉన్నటువంటిది అది విలువైనటువంటిది, అవి లేకపోతే నాకు ఆహారం ఎక్కడిదని అనుకోవాలి, కానీ అనుకోకుండా దేవునికి ఇచ్చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తనకున్నటువంటిది విలువైనటువంటి దేవునికి ఇస్తే దేవుడు దానిని ఏం చేశాడు? విస్తరింపజేసి అనేకుల కొరకు వాటిని పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అనేకులకు దీవెనకరంగా చేశాడండి. నువ్వు అలా ఉండగలుగుతున్నావా? ఇవ్వగలుగుతున్నావా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 25,000 మందికి పంచిపెడితే ఇంకా 12 గంపలు మిగిలినాయి. 12 మంది శిష్యులకు వాటిని సమృద్ధిగా తినడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప. ఎంత ఆశీర్వాదం! ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో నీ పరిస్థితుల్లో నువ్వు చాలా పేదరికంగా ఉన్నాను, తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నాను, నా పరిస్థితులన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి అని అనుకోవద్దు. నువ్వు దేవునికి ఇవ్వటం ప్రారంభించు. నీకున్నటువంటి కొద్దిగే అందులోనే దానినే
అది విలువైనది ఏదైనా కావచ్చు, భూమి కావచ్చు, పొలం కావచ్చు, బ్యాంకులో ఉన్నటువంటిది కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా నీ విలువైన సమయము. చాలామంది ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు దేవుని దగ్గరికి రండి అంటే మాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయండి, మేము వెళ్ళకపోతే మాకు కోట్లలో నష్టం వస్తుంది, ఆయనకేం తెలుసు పాస్టర్ గారికి అన్నట్లుగా అంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవునికి ఇచ్చి చూడు. నువ్వు ఇచ్చి చూడండి నీ సమయం కానీ ఏదైనా. నీ బిడ్డలను, చాలామంది అనుకుంటారు నా బిడ్డలకు మంచి ఇంజనీర్ రావాలి, దుబాయ్లో పనిచేయాలి, లేకపోతే అమెరికాలో జాబ్ చేసేటువంటి వాడు మా అమ్మాయికి భర్తగా రావాలి, వాళ్ళిద్దరు అక్కడ చక్కగా సెటిల్ అయ్యి కోట్లు సంపాదించాలనుకుంటారు. కానీ నా కుమార్తెకు ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు భర్తగా రావాలని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఒక మాట అడుగుతా ఉన్నా, ఏమనుకోకండి. ఎందుకంటే సేవకులంటే చులకన. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు విలువైన దేవునికి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. మరొక మాట మనం చదువుకున్నట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తులుడైన పౌలు సెలవిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనము చూడవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము చూడండి. అక్కడ పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు శ్రేష్టమైనటువంటి మాట. ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే నేను జీవిస్తున్న జీవితం నాది కాదు, నా జీవితాన్ని ప్రభుతో ఆయన ఎలాగ సిలువ వేయబడ్డాడు, నేను కూడా అలా సిలువ వేసుకున్నా. అందుకే నేను ఆయనతో పాటు నడవటానికి సిద్ధపడుతున్నా, కష్టపడుతున్నా, సముద్ర ప్రయాణాలు చేస్తున్నా, అనేక సార్లు ఓడ పగిలిపోయినటువంటి పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రయాణం చేశాను, అరణ్యంలో ప్రయాణం చేశా, హింసలు పొందాను, అవమానాలు పొందాను, తిండి లేని పరిస్థితులు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు నేను కలిగి జీవిస్తూ ఉన్నా కూడా నేను ప్రభువునే వెంబడిస్తూ ఉన్నా, ప్రభువునే నేను వెంబడిస్తూ ఉన్నా అంటున్నాడు ఇక్కడ. నేను ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ జీవితము, నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము ఎవరిదో తెలుసా? నన్ను ప్రేమించి. ఎందుకు నేను ఆయన కోసం బ్రతకాలి అంటే ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువారు ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుని కుమారుడుగా ఉన్నటువంటి ఆ స్థితిని విడిచిపెట్టి ఏమీ లేనటువంటి వానిగా ఈ లోకములో ఆయన జీవించాడు. శరీరమును ధరించుకొని, పాప శరీరమును ధరించుకొని ఆయన జీవించాడు. కానీ పాపం లేని వానిగా జీవించాడు. అయినా సరే ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, బెత్తములతో దెబ్బలు తిన్నాడు, అవమానం పొందాడండి. కారణం ఏంటంటే నిన్ను ప్రేమించడం వల్ల. అది పౌలు గుర్తించాడు. నన్ను ప్రేమించి ఆయన నా కొరకు, మన కొరకు, పౌలు నాటి దినాన అనుకున్నాడు నా కొరకని. నేటి దినాన నువ్వు నేను కలిస్తే మనం అనుకోవాలి, మన కొరకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అందులో నువ్వు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నా. మనమందరం ఆయన సన్నిధిలో జీవించాలనేటువంటిది ఆయన కలిగి ఉన్నటువంటి ఆశ. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము.
చనిపోతే నేను ప్రభు దగ్గర ఉంటా, బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతా. అంటే తన జీవితాన్ని ప్రభుకి అంకితం చేసుకున్నాడు, సమర్పించుకున్నాడు. మనకు కలిగి ఉన్నటువంటి వాటిని, మనకు దేవుడిచ్చినటువంటి వాటిలో కొంత ఇవ్వటానికే మనం వెనుకాడుతూ ఉన్నాం. కానీ తన జీవితాన్నే ప్రభువుకి సమర్పించుకున్నాడు. ఎందుకంటే నేను జీవిస్తున్న జీవితం నీదే ప్రభువా అనే ఆలోచన. ప్రియ దేవుని బిడ్డారా, నీకు విలువైనది అని నువ్వు అనుకోవద్దు. అది దేవునికి సమర్పిస్తే బహుమతులుగా, అనేక రెట్లుగా, ఎన్నెన్నో రెట్లుగా సమస్తమును నువ్వు ఏదైతే దేవునికి ఇచ్చావో అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇవ్వాలన్నట్లుగా ప్రార్థన చేయండి, దేవునికి సమర్పించుకోండి. దేవుడు మీ యొక్క సమర్పణను అంగీకరించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. విలువైనది దేవునికి ఇవ్వడం ప్రారంభించండి. మీ జీవితాలు దేవునికి సమర్పించుకోండి. దేవుని సన్నిధిలో నిత్యత్వంలో ఉండేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ కృప కలిగినటువంటి ప్రేమ కలిగిన హస్తాలకే నాయన ఈ మాటలు వింటున్నటువంటి వారిని, ఈ కార్యక్రమాలు స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలను మీకే సమర్పిస్తూ ఉన్నాం నాయన. జ్ఞాపకం చేసుకోండి. విలువైనటువంటిది ప్రభువా, మా జీవితాలలో అనేకము ఈ లోకరీతిగా విలువైనటువంటి అవ్వచ్చేమో, కానీ వాటిని ఇవ్వడానికి మేము వెనుగడుగు వేస్తున్నామేమో, కానీ ఇచ్చినటువంటి వారు ఎలా ఆశీర్వదించబడ్డారు మీ లేఖనాలలో మాకు తెలియజేశారు. ఆ మాటలందు మేము విశ్వాసం ఉంచి ప్రభువా నాయన అనేకమైనటువంటి విలువైనటువంటివన్నీ మీ పాదముల చెంత మేము పెట్టడానికి, మా జీవితాన్ని సైతము మీ కొరకు మేము పెట్టడానికి ప్రభువా మాకు కలిగినటువంటి సమస్తము మీకు అప్పగించడానికి ఆ మనస్సు మాకు దయచేయండి. నిరంతర ప్రతిఫలమును మా అందరికీ దయచేయండి. మీతో నిత్యత్వంలో ఉండే కృపను మాకు దయచేయండి ప్రభువా నాయన. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అటువంటి మనస్సు వారికి నూతనముగా దయచేయండి. ఆరోగ్యమును సంపూర్ణంగా మీరు దయచేయండి. అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. దురాత్మల సమూహము నుండి విడుదల దయచేయండి నాయన. అనారోగ్యములను కలుగు చేసినటువంటి ప్రతి దురాత్మను యేసు రక్తములో బంధిస్తూ ఉన్నాము నాయన. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకే వందనాలు నాయన. మీరు విడుదలిచ్చినందుకు మీకు వందనాలు. యవనస్తులను మీకు సమర్పిస్తున్నాము, స్టూడెంట్స్ అందరినీ మీకు సమర్పిస్తున్నాము నాయన. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమా గద్ద ప్రభావాలు మీ నామమునకి ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం కార్యక్రమం చూస్తున్నటువంటి వారికి వాచ్ చేయబోయేటువంటి వారికి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.